చివరి దినాల్లోనికి మనమందరం కూడా ప్రవేశించాము. మరి ఈ చివరి దినాల్లో ఉన్న మనము ఒక విలువైన సందర్భాన్ని మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే కొన్ని అద్భుతమైన మాటలను ఈరోజు మనమందరం కూడా చాలా శ్రద్ధగా మనమందరం కూడా విందాము. ఎందుకంటే ఈరోజు మరి మనమందరం కూడా మరి బ్రతికి ఉన్నాము అంటే ఖచ్చితముగా మనమందరము కూడా దేవుడు కాపాడితేనే ఈరోజు మనమందరం కూడా బ్రతుకుతున్నాము. దేవుడు ప్రతిదినము మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి సంవత్సరము మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు అన్నది చాలా అది వాస్తవం అది. ఎందుకంటే మన ప్రయాణాల్లో కావచ్చు, ఎన్నో రోగాల బారి నుండి కావచ్చు, కుటుంబ సమస్యల నుంచి కావచ్చు, అది కరోనా ఫస్ట్ వేవ్ గానివ్వండి, సెకండ్ వేవ్ గానివ్వండి, ఆ తర్వాత వచ్చినవి గానివ్వండి, ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే దేవుడు కాపాడుతున్నాడు గనకనే మన జీవితంలో సంవత్సరాలు, నెలలు, రోజులు, ఇదిగో గడియలు, నిమిషాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి అన్నది చాలా వాస్తవము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చాలామంది ఏదైనా ప్రమాదం తప్పించుకున్న తర్వాత, "హమ్మయ్య! నేను కాపాడబడ్డాను" అని మనం అనుకుంటాం మనం. నువ్వు కాపాడబడ్డావు అంటే నిన్ను కాపాడిందెవరు? నిన్ను కాపాడిందెవరు అంటే ఎవరో కాదు, దేవుడే మనల్ని కాపాడుతున్నాడు అన్నది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మరి ఈ సంవత్సరంలో మనం చూడగలిగితేనండి, ఈ సంవత్సరములో మరి ఎందరో మనం ఆలోచన చేయగలిగితే ఎందరో చనిపోయిన వారున్నారు. ఈ చనిపోయిన వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఈ సంవత్సరంలో మరణించిన వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. మరి ఎందుకు ఈ భక్తులు, భక్తిహీనులు ఎందుకు మరణించారు? ఎందుకు మరణించారు? అలాగే, అలాగే మరి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా బ్రతికి ఉన్న వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. మరణించిన వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఇంకా బ్రతికిన వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అదే ఈరోజు మనము పాఠముగా ఆలోచన చేయబోతున్నాము. భక్తులు, భక్తిహీనులు వారు వారు ఎందుకు వారు ఎందుకు మరణించారు? వారు ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నారు అన్నది ఈరోజు మనమందరం కూడా నేర్చుకుందాము. చాలా జాగ్రత్తగా మనమందరం కూడా మరి విందాము. ముందుగా మనమందరం కూడా భక్తుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, మరి భక్తులని పిలువబడుతున్న వారు కూడా ఎందుకు మరణించారు? ఎందుకు మరణించారు? ఎందుకు మరణించారు? ఇంకొక ఇంకొక మనం ఆలోచన చేయగలిగితే, ఇంకొక 3 రోజులైతే నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతారు కదా! మరి అలాంటిది ఎందుకు భక్తులు అనబడుతున్న వారు ఎందుకు మరణించారు? ఎందుకు మరణించారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు మరణించారు? అయ్యో! ఇంకొక 3 డేస్ అయితే వారు నూతన సంవత్సరంలో అడుగు పెడతారు కదా! 2024వ సంవత్సరాన్ని వాళ్ళు చూసేవాళ్ళు కదా! ఎందుకు భక్తులు అనబడుతున్న వారు ఎందుకు మరణించారు? ఎందుకు మరణించారు? అంటే మనం ఆలోచన చేయగలిగితే, మనం ఏం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, దేవుడు వారికిచ్చిన పనులు అయిపోయాయి అని. దేవుడు వారికిచ్చిన కాలము అయిపోయింది అని, వారి పని అయిపోగానే వారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు అని మనందరికీ అర్థం కావాలి. మళ్ళీ చెబుతున్నాను. దేవుడు వారికిచ్చిన పనులు అయిపోయాయి. ఏవైతే దేవుడు చెయ్యమని ఈ భూమి మీదకి వారిని పంపించాడో, వారు భక్తులుగా ఉండి ఏవైతే చేయవలసిన కార్యక్రమాలు, దేవుని కొరకు చేయవలసిన పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేశారు. వారి టైం అయిపోయింది. వాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే మీరు చూడండి, డ్యూటీ మరి ఈ గవర్నమెంట్ జాబులు కావచ్చు, ఏదన్నా డ్యూటీ చేసేవాళ్ళు, వాళ్ళ డ్యూటీ అయిపోగానే ఇంకా అక్కడ ఉండరు వాళ్ళు. త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో వాళ్ళ పనైపోయింది, వాళ్ళ కాలం అయిపోయింది గనక దేవుడు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు.
మరి మరి ఇంకా భక్తులు అని భక్తి కలిగిన వారు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నారు? ఎందుకు మరణించారు భక్తులు అంటే, వాళ్ళ టైం అయిపోయింది. వారి పనులు ముగించుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారని మనం విన్నాం. మరి భక్తులు అని పిలువబడుతున్న వారు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నారు? ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నారు అంటే, ఇదిగో వారు ఇంకా దేవుని కొరకు చెయ్యవలసిన కార్యములు ఉన్నాయి. ఇంకా దేవుని కొరకు చేయవలసిన కార్యములు ఉన్నాయి గనకనే ఇదిగో మరొక సంవత్సరము దేవుడు ఇవ్వబోతున్నాడు. మరొక సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ రాబోతున్న సంవత్సరములో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో మనకు తెలియదు. కానీ భక్తులు అని పిలువబడుతున్న వారు ఎందుకు బ్రతికి ఉన్నారు అంటే, ఇంకా దేవుని కొరకు మనము చేయవలసిన పనులు ఉన్నాయి. దేవుని కొరకు మనం చేయవలసిన పనులు ఉన్నాయి. ఈరోజు మనము ఈరోజు మనం బ్రతికి ఉన్నది మన కుటుంబం కోసమో, లేదంటే మన కొరకో కాదండి. మనం ఉన్నది దేవుని పనులు చెయ్యడానికి ఇంకా మనము బ్రతికి ఉన్నాము. ఇంకా మనము బ్రతికి ఉన్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము బ్రతికి ఉన్నాము అంటే ఇంకా ఆయన కొరకు ఏవో మనము చేయవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మనం చేయవలసినవి. అందుకే దేవుడు మనలను సజీవ లెక్కలో ఉంచాడు. మనం చేయవలసిన కార్యక్రమాలు అయిపోతే మనల్ని కూడా దేవుడు భూమి మీద ఉంచడు. ఇక మనం అందరం కూడా మరి పరిశుద్ధ దేవుని గ్రంథములోనికి మనం అందరం వెళ్ళి ఆలోచన చేయగలిగితే, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు గల లేఖన భాగాలు మనమందరం కూడా చదువుకుందాం. 6వ వచనము నుండి 8వ వచనం వరకు గల లేఖన భాగాలు 2వ తిమోతి పత్రిక 4:6 నుండి 8 వరకు. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది అంటున్నాడు. చాలా లేటుగా వచ్చాడండి. మరి అపోస్తులైన పౌలు గారు సేవలోనికి చాలా ఆలస్యంగా వచ్చాడు ఆయన. చాలా ఆలస్యంగా వచ్చి ఆయన ఎంత ప్రభువు కొరకు ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనందరికీ తెలుసు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది అని మాట్లాడుతూ ఇంకా ఈయన ఏమంటున్నాడు అంటే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నా పని, దేవుడు ఏవైతే నన్ను చెయ్యమని నాకు పనులు ఇచ్చాడో, దేవుడు ఎందు నిమిత్తమైతే నన్ను ఒక సాధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఇదిగో వాటన్నింటిని కూడా నేను ముగించాను. అందుకే నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని. ఈ దేహముతో దేవుని కోసము ఎంత తిరగాలో, ఈ దేహమును దేవుని కోసం ఎంత త్రిప్పాలో, ఈ దేహమును దేవుని కోసం ఎంత నలగొట్టుకోవాలో అంత నలగొట్టుకొని, అంత త్రిప్పి, అంత దేవుని కోసం వాడి, నా దేహముతో నేను దేవుణ్ణి మహిమపరిచాను. అందుకే ఆయన బ్రతికుండగా అంటున్నాడు, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏవేవైతే నాకు చెయ్యమని కొన్ని పనులు నాకు ఇచ్చాడో, నాకు అప్పగించాడో, వాటిని నేను కంప్లీట్ చేశాను అంటున్నాడు. అంటే దేవుడు ఎవరైతే భక్తులుగా పిలువబడుతున్నారో వారికి దేవుడు ఇచ్చిన పనులు ఏవైతే కంప్లీట్ అవుతాయో, వారి కాలం ఏదైతే కంప్లీట్ అవుతుందో, వారిని దేవుడు భూమి మీద ఉంచడు అని మనకు అర్థం కావాలి. వారు వెళ్ళిపోతారండి, దేవుడు వారిని తీసుకొని వెళ్ళిపోతాడు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, నా పరుగును కడముట్టించి తిని అంటే దేవుడు నాకిచ్చిన పనులు నేను కంప్లీట్ చేశాను అంటున్నాడు. చాలా మంది మనం ఆలోచన చేయగలిగితే చర్చికే సరిగ్గా రారు. చాలా మంది చర్చికే సరిగ్గా రారు. ఇక దేవుడు వారికిచ్చిన పనులు ఎక్కడ కంప్లీట్ చేసి ఎక్కడ ముగిస్తారు మీరు ఆలోచించండి. చర్చికే సక్కగా రాని మనము ఎక్కడ దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం ఎప్పుడు ముగిస్తాము? అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా అంటాడు మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, దేవా చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నీ యొద్ద ఏ మహిమ అయితే నాకు ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుమని యేసుక్రీస్తు వారు కూడా అడుగుతారు మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే, దేవుడు నాకిచ్చిన పనిని నేను కంప్లీట్ చేశాను గనక ఇక నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇంతకీ ఏ పనులు చేయడానికి ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఏ కార్యక్రమాలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పుట్టించాడు అని మనం చూడగలిగితేనండి, అదే అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఈ దేహము ఎందుకు ఉన్నది అంటే ఇదిగో పని ఉన్నది అంటున్నాడు చూడండి. 22వ వచనంలో, ఆయనను శరీరముతో నేను జీవించుటయే నా పనికి ఫలసాధనమైన ఎడలా అంటున్నాడు. అంటే ఈ దేహములో ఎందుకున్నావు అంటే పని ఉంది అని అర్థం. ఈ భూమి మీద మనము చేయవలసిన పనులు అయిపోతే ఇదిగో మనము వెళ్ళిపోతాము అని అర్థం. ఇంకా మనము చేయవలసిన పనులు ఉంటే ఈ భూమి మీద మనం ఉన్నాము అని అర్థము. కాబట్టి ఎందుకయ్యా శరీరముతో ఉన్నాను అంటే ఆయన అంటున్నాడు, ఇంకా నేను చెయ్యవలసిన పని ఉంది, ఇంకా దేవుని కొరకు నేను చెయ్యవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అంటున్నాడు. ఇంతకీ ఏ పని గురించి మరి మాట్లాడుతున్నాడు అపోస్తులైన పౌలు గారు ఏ పనుల గురించి మాట్లాడుతున్నారు? ఏ పనుల గురించి అంటే మనము చేసుకునే పనుల గురించి కాదండి. మన పర్సనల్ పనులు, మన ఉద్యోగాలు, మన పనుల గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. భక్తులు ఎవరు పని అని మాట్లాడినా అది దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవను గురించే. అందుకే భక్తులు ఎవరు పని అని మాట్లాడినా అది దేవుని సేవకు సంబంధించింది, దేవుని కార్యక్రమాలకు సంబంధించింది. కాబట్టి ఎందుకు పుట్టాము అంటే దేవుని పనుల కోసమే పుట్టాము. ఎందుకు బ్రతికి ఉన్నాము అంటే దేవుని పనులు ఇంకా ఈ భూమి మీద మనము చేయవలసి ఉన్నవి గనకనే ఇంకా మనకు ఆయుష్కాలాన్ని దేవుడు మనకు పొడిగిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఏ పనులు మరి ఈ పనులు ఈ దేవుని కార్యక్రమాలు ఎందుకు చేయాలి? కొంతమంది మనం ఆలోచన చేయగలిగితే వారి శక్తికి, వారి సామర్థ్యానికి మించిన దేవుని పనులు చేస్తుంటారు. మరి ఈ దేవుని కార్యక్రమాలు, ఈ దేవుని పనులు ఇవి ఎందుకు చేయాలి? ఇవి చేయటం వల్ల మనకు వచ్చే మరి ఉపయోగం ఏంటి, మనకుండే బెనిఫిట్స్ ఏంటి అన్నప్పుడు ఎందుకు చెయ్యాలి దేవుని పనులు అన్నప్పుడు, మరి అందరం కూడా దయచేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము, అందరం కూడా మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము దయచేసి
అందరం కూడా 16వ వచనము నుండి మనము చదువుకుందాం. 16వ వచనము నుండి మనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఒక యవనస్తుడైన ధనవంతుడు. ఇది లూకాసు వార్తలో మనకు కనబడుతుంది. ఇదే సందర్భం మనకు మార్క్స్ వార్తలో కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చెయ్యవలనని ఆయనను అడిగెను. ఏమని అడుగుతున్నాడంటే, ఒక యవనస్తుడైన ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏ మంచి పనులు చెయ్యాలి, నేనే మంచి కార్యములు చెయ్యాలి అని అడుగుతున్నాడు. అంటే అంటే నిత్య జీవితము అన్నది మంచి పనులతో ముడిపడి ఉన్నది. నిత్య జీవితం అన్నది అంత ఈజీగా రాదండి. నిత్య జీవితం అనేది, నిత్యము బ్రతికి ఉండే ఆ జీవితం మనకు రావాలి అంటే మంచి పనులతో ముడిపడి ఉన్నది, మంచి పనులతో ముడిపడి ఉన్నది అంటున్నాడు. ఇంతకీ ఏ మంచి పనులు నేను చెయ్యాలి, ఏ మంచి పనులు నేను చెయ్యాలి అని ఆ యవనస్తుడైన ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మంచి పనులు చేయకపోతే మనకు పరలోకము లేదు అనేది మనకు అర్థం కావాలి. మనకు పరలోకం లేదు అని మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మరి మనము ఈ సంవత్సరంలో దేవుని కోసము చేసిన మంచి పనులేంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు ఈ జనవరి మరి 1 నుంచి ఇప్పటి వరకు అండి, ఈ సంవత్సరములో నేను దేవుని కొరకు చేసిన ఇదిగో ఈ మంచి పనులు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇదిగో జ్ఞాపకం చేసుకోండి. ఏంటి దేవుని కొరకు మనం చేసిన మంచి పనులు? ఏంటివి దేవుని కొరకు మనం చేసిన మంచి పనులు? మంచి పనులు అనగానే ఇదిగో మనకు నచ్చేటివి కాదండి, మనకు నచ్చేటివి కాదు, దేవునికి నచ్చేవి, దేవుడు మెచ్చేటివి మంచి పనులు, దేవుడు మెచ్చేటివి మంచి పనులు. కాబట్టి మనం బ్రతికి ఉన్నదే ఇదిగో ఆయన కొరకు మంచి కార్యాలు చేయడానికి. ఎందుకయ్యా మంచి కార్యాలు చేయాలి అంటే, నిత్య జీవము మనం పొందుకోవాలి అంటే మనము మంచి కార్యములు చెయ్యాలి అంటున్నాడు. దేవుడు మెచ్చే కార్యక్రమాలు ఈ భూమి మీద మనము చెయ్యడానికి ఇంకా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. అందుకేనండి, ఈ మంచి కార్యాలు ఎవరు చేయాలి అన్నప్పుడు ఒక పురుషులే కాదండి, పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు. అందరూ చెయ్యాలండి, అందరూ చెయ్యాలి. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. అందరూ దేవుని కొరకు మంచి కార్యాలు, పురుషులే మంచి కార్యాలు చేస్తే పురుషులే పరలోకానికి వెళతారు, స్త్రీలు మంచి కార్యాలు చేస్తే స్త్రీలే పరలోకానికి వెళతారు. కాబట్టి అందరూ ఎవరైతే ఇంకా బ్రతికి ఉండి ఈ భూమి మీద దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తారో వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు, నిత్య జీవమును పొందుకుంటారు. ఆనాటి కాలంలో కొంతమంది స్త్రీలు కూడా ఏం చేస్తున్నారో మీరు దయచేసి మీరు చూడగలిగితే, మనం ఇంతకుముందు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరలా అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటున్నారు. అంటే ఈ క్లెమెంతు అనే ఆయనతో కొంతమంది స్త్రీలు సువార్త పనులలో ఉన్నారట, సువార్త కార్యక్రమాల్లో ఉన్నారు అని మనం చదువుకుంటున్నాము. అంటే పౌలు గారి పనులలో వారు సహకారులుగా ఉన్నారు. మీరు ఆలోచించవచ్చు, ఈ స్త్రీలు ఏం చేసుంటారు అసలు? ఈ స్త్రీలు సువార్త పనిలో వీళ్ళు ఏమి చేసి ఉంటారని మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే, వీళ్ళు సువార్తకు వెళ్ళినప్పుడు కావచ్చు, మరి వీళ్ళ యొక్క మరి మాటలు వినడానికి వచ్చిన వారికి వంట వండాలన్నా,
ఒకరు భోజనాలు పెట్టాలన్నా మనం ఆలోచన చేయగలిగితే మరి ఎవరు కావాలి అన్నప్పుడు స్త్రీలు కావాలి. ఒకవేళ భోజనాలు చేయడానికి కావచ్చు, లేదంటే ఇదిగో దాచబడిన ధనము ఎక్కువగా మనం ఆలోచన చేయగలిగితే ధనాన్ని దాచిపెట్టేది ఎవరయ్యా ఎక్కువగా అంటే స్త్రీలను మించిన వారు లేరు, స్త్రీలను మించిన వారు లేరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దాచిపెట్టిన ధనమును ఇదిగో దేవుని కొరకు ఖర్చు చేయాలన్నా, ఇదిగో అక్కడికి వచ్చిన వారికి ఇదిగో భోజనాలు చేయాలన్నా, ఇతర కార్యక్రమాలు చేయాలన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని కొరకు మనము చేసే కార్యక్రమాలు. ఒక చర్చిలో మీరు ఒక కార్పెట్ తీయటం కానివ్వండి, చర్చిని ఊడటం కానివ్వండి, చర్చిలో భోజనాలు వడ్డించటం కానివ్వండి, భోజనాలు చేయటం కానివ్వండి, చర్చికి ఇదిగో కానుకలు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే దేవునికి ఇస్తున్నారో అవన్నీ దేవుని కొరకు మీరు చేసే మంచి కార్యములు, దేవుని కొరకు మీరు చేసే మంచి కార్యములు. ఈ మంచి కార్యములు చేస్తే ఆయన అంటున్నాడు, మీరు నిత్య జీవమును మీరు పొందుకుంటారు, మీరు నిత్య జీవమును పొందుకుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, మరి మార్తా మరియ మనందరికీ తెలుసు, మరియమ్మ గారు మనందరికీ తెలుసు. ఎవరు ఈమె? మన లాజరు యొక్క సహోదరి. మరియమ్మ గారు అంటే యేసుక్రీస్తు వారి తల్లి గారు కాదు, లాజరు యొక్క సహోదరి, మార్త యొక్క సహోదరి. ఈమె ఏం చేసిందయ్యా అన్నప్పుడు మత్తయి సువార్త, దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము రాసుకునే వాళ్ళు 6 నుంచి 13 వరకు రాసుకోండి. 6 నుంచి 13 వరకు మరి రాసుకోండి. యేసు బేతనియాలో మరి కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ అన్నాడు. మరి ఇది 4 సువార్తల్లో మనకు కనబడుతుందండి. యోహాను సువార్తలో అక్కడ మరియా అన్న పేరు మనకు కనబడుతుంది. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఒక స్త్రీ మిగుల విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. మరొక సువార్తలో ఏముంటదంటేనండి, దీన్ని ఎందుకు నువ్వు వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు వేస్ట్ చేశావు? దాన్ని అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా. అక్కడ వేరే దగ్గర అక్కడ ఏమనుందంటే, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని వచ్చింది అని మనం చదువుకుంది. దాని వెల ఎంత అంటే 150 రూపాయలు, 300 దేనారములు. ఆ రోజుల్లో ఒక దినపు కూలి ఎంతంటే ఒక దేనారము. ఒక దినపు కూలి ఎంతంటే ఒక దేనారము. ఒక దేనారము అంటే 50 పైసలు. ఒక దేనారము అంటే 50 పైసలు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఒక దినపు కూలి ఇదిగో ఒక దేనారము. ఒక దేనారం అంటే 50 పైసలు. ఇప్పుడు 300 దేనారములు రావాలి అంటే 300 రోజులు కష్టపడాలి. 300 రోజులు కష్టపడాలి. అప్పుడు 150 రూపాయలు వస్తాయి. ఆ 150 రూపాయలు తీసుకొని వచ్చింది ఇదిగో ఈ యొక్క మరియమ్మ గారు. ఈ మరి అనే ఈమె 150 రూపాయలతో మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి తల మీద పోసింది. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఆమె ఏం చేసిందంటే 300 రోజులు కష్టపడి ఆ ధనాన్ని దాచిపెట్టి దాన్ని దేవునికి ఉపయోగించింది. ఈరోజు ఎంతమంది ఇలాంటి ఈ డబ్బులు కూడబెట్టి ఎంతమంది దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు, దేవుని మందిరం కొరకు ఉపయోగిస్తున్నారు, దేవుని సేవకుల కొరకు ఉపయోగిస్తున్నారు? ఎంతమంది ఉపయోగిస్తున్నారు మీరు ఆలోచించండి. మనం దాచిపెడతాం. దేనికి దాచిపెడతాం? మన పిల్లలకు, మన కొరకు, మన అవసరాల కొరకు మనం దాచిపెట్టుకుంటాం. కానీ ఈ స్త్రీ 300 రోజులు కష్టపడండి. దినమునకు ఒక దేనారము అంటే 50 పైసలు. 300 రోజుల కూలీ డబ్బులతో
యేసుక్రీస్తు వారి కొరకు ఒక మంచి కార్యము చేస్తే, ఈరోజు మీరు ఆలోచించండి, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కొరకు మీరు చేసిన ఒక మంచి కార్యం ఏంటి మీరు ఆలోచించండి. ఒక మంచి కార్యం ఏంటి మీరు ఆలోచించండి. నేను దేవుని కొరకు ఇది చేశాను అని గుండె మీద చెయ్యేసుకొని మీరు మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? మీరు ఆలోచించగలరా? నేను దేవుని కోసం ఈ మంచి కార్యము చేశానని మీరు చెప్పగలరా? అందుకే మనకెందుకయ్యా ఆయుష్ను పొడిగిస్తున్నాడు అంటే, ఆయన కొరకు మనము చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఆయన కొరకు మనం చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుకుందాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే క్రీస్తులో ఉండి బ్రతికి ఉన్నాము అంటే దేవుని కొరకు మంచి పనులు చేయడానికి మనం ఉన్నాము. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్నాము అంటే ఇదిగో దేవుని కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మన మీదికి వచ్చింది అని దాని అర్థము. దేవుని కార్యక్రమాలు మనం చేయవలసిన బాధ్యత మన మీదికి వచ్చింది. ఆయన కాడి మన మీదికి వచ్చింది అంటే మనము దేవుని కొరకు మంచి పనులు చేయడానికే దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది భక్తుల గురించి అయితే మరి భక్తిహీనులు కూడా మనం త్వరగా ఆలోచన చేయగలిగితే ఈ సంవత్సరములో మరణించిన భక్తిహీనులు ఉన్నారు, బ్రతికి ఉన్న భక్తిహీనులు ఉన్నారు. మరి భక్తిహీనులు ఎందుకయ్యా మరణించారు అంటే, ఎందుకు చనిపోయారు అంటే, దేవుడు వారికిచ్చిన అవకాశాలు చేజేతులారా వారంతట వాళ్ళే కాళ్ళు తన్నుకున్నవారు. దేవుడు మారమని ఎన్ని అవకాశాలు ఇచ్చినా, దేవుడు మీ బ్రతుకులను సరిచేసుకోమని ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని కాళ్ళ తన్నుకున్న వాళ్ళే భక్తిహీనులు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు, ఇక అలాంటి వారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ భక్తిహీనులను. అందుకే ప్రకటన గ్రంథం 2:21లో ఇదిగో మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చి తిని గాని అంటే దేవుడు వారికి ఇచ్చిన టైం ఏదైతే ఆ టైములో మారాలని దేవుడు పెట్టాడో ఆ టైం అయిపోయింది. అందుకే ఆ భక్తిహీనులను కూడా దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇంకా ఎందుకయ్యా భక్తిహీనులు బ్రతికి ఉన్నారు? ఈ సంవత్సరం కూడా ఎందుకు బ్రతికి ఉన్నారు అంటే, ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే దయచేసి ఎహెజ్కేలు గ్రంథం త్వరగా ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము దయచేసి ముందుగా 23వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 23వ వచనము, దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే దుష్టులకు చెబుతున్నాడు. ఇదిగో ఆయన ఏమంటున్నాడు అంటే, వారి ప్రవర్తనను దిద్దుకోవాలి. కనీసం ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరమైనా వారి ప్రవర్తనను దిద్దుకోవాలి అని వారికి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దుష్టులకు ఎందుకయ్యా బతుకున్నారు అంటే, వారి ప్రవర్తనను దిద్దుకోవడానికి దేవుడు మరొక సంవత్సరాన్ని, మరొక అవకాశముగా దేవుడు వారికి ఇస్తున్నాడు. 31వ వచనాన్ని కూడా దయచేసి మనము చూడగలిగితే, 31వ వచనం మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ. అంటే ఈ సంవత్సరములో ఈ భక్తిహీనులు జరిగించిన ఈ క్రియలన్నింటినీ విడచి అంటే ఈ సంవత్సరములో జరిగించిన ఈ అక్రమ క్రియలన్నింటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఈ 2023వ సంవత్సరములో మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. విడిచిపెట్టండి. నూతన హృదయము తెచ్చుకోండి. నూతన బుద్ధిని తెచ్చుకోండి. నూతన హృదయము, నూతన బుద్ధిని తెచ్చుకోండి. నూతన హృదయం, నూతన బుద్ధిని. ఇది రావడానికే దేవుడు మరొక సంవత్సరాన్ని ఆయన అవకాశముగా ఇస్తున్నాడు. మరొక సంవత్సరాన్ని ఇదిగో మారడానికి అవకాశముగా ఇస్తున్నాడు. అలాగే 32వ వచనం కూడా మనం చూడగలిగితే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి ఈ పాపాలు కావచ్చు, అక్రమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన మనస్సులు మారాలి. మన మనస్సు మారడానికే దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. ఇర్మియా గ్రంథం త్వరగా 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, దయచేసి 3వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఆ రోజు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, మీరు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు ఇదిగో శాశ్వతముగా, సురక్షితముగా మీరు ఉండాలి అంటే ఆయన అంటున్నాడు, మీ మార్గములు, మీ క్రియలు దిద్దుకోండి, మీరు క్రియలు దిద్దుకోండి. అలాగే ఇదిగో మనము ఆ శాశ్వత రాజ్యములో మనము ఉండాలి అంటే, ఆయన యొక్క శాశ్వత రాజ్యములో మనము ఉండాలి అంటే, మనము కూడా ఇదిగో ఈ భక్తిహీనులు కూడా, వారు కూడా తమ మార్గములు, తమ క్రియలు దిద్దుకోవాలి. తమ క్రియలు దిద్దుకోవాలి. మన బ్రతుకులు కావచ్చు, మీ క్రియలు కావచ్చు, మీ ప్రవర్తనను మీరు మార్చుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటున్నాడు. చివరిగా మరి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము దయచేసి 50వ అధ్యాయము అందరం కూడా 17వ వచనము నుండి మనం అందరము కూడా చదువుకుందాం. 17వ వచనము నుండి భక్తిహీనులతో చెబుతున్నాడండి. భక్తిహీనులతో 16వ వచనంలో భక్తిహీనులతో చెబుతున్నాడు. 17వ వచనము, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటుని ఏదైనా మనం గర్దించి వాక్యం చెప్పామనుకోండి, ఇంకంతా మా గురించి చెప్పాడు, ఈరోజు అంతా మా మీద నుంచే వెళ్ళింది అంటే, దిద్దుబాటు ఏ విషయంలోనైతే మనం బలహీనముగా ఉంటామో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడించినప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటాము. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సమస్యల నుంచి బయటికి రావాలని మనం కోరుకుంటున్నప్పుడు, మరి ఒక మందిరానికి వచ్చినప్పుడు ఒక దైవజనుడు గర్దించినప్పుడు ఏదైతే మనకు పరలోకానికి అడ్డుపడుతుందో ఆ విషయంలో మనం బయటికి రావాలి. మనం సరి చేసుకోవలసింది పోయి, అయ్యగారు మొత్తం ఈరోజు అంతా మా మీదనే చెప్పాడు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. ఇంకేమంటున్నాడండి, ఇదిగో నీవు నా మాటలు నీ వెనకకు త్రోసివేసేదవు అంటే నువ్వు వింటావు అంటే వెనకకు త్రోసివేస్తావు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు వింటావు కానీ వాటిని పట్టించుకోరు. ఇంకా అంటున్నాడు 18వ వచనంలో, నీవు దొంగలను చూచినప్పుడు వారితో ఏకీభవించుదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఇంకా దొంగలతో ఏం పనండి, మీరు ఆలోచించండి. దొంగలతో ఏం పనండి? ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ వీళ్ళ క్యారెక్టర్ ఒకటే గనక వాళ్ళతో కలుస్తారు. వ్యభిచారము తప్పు, అది తప్పు అని హెచ్చరించవలసింది పోయి వారితో సహవాసము చేస్తారట, సాంగత్యము చేయుదురు అంటున్నాడు. అలాగే 19వ వచనంలో మనం చూడగలిగితే, ఇదిగో కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కీడు చెయ్యవలనని అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, దిద్దుకోండి, మీ బ్రతుకును బాగు చేసుకోండి. 20వ వచనంలో, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు.
21, 22 కూడా. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనయుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్దించెదను. దేవుణ్ణి మరచువారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించుకొనువాడెవ్వడును లేకపోవును. తప్పించుకొనువాడెవ్వడును లేకపోవును అంటున్నాడు చూడండి. కాబట్టి ఈ అక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఏవైతే ఉన్నాయో నీ కన్నుల ఎదుట పెట్టి నేను నిన్ను గర్దిస్తాను అంటున్నాడు. నేను నిన్ను చంపుతాను అంటలేదు దేవుడు. నిన్ను గర్దిస్తాను అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, నీకొక అవకాశం ఇస్తాను. నీ క్రియలు దిద్దుకోవడానికి, నీ మార్గములు దిద్దుకోవడానికి నీకొక అవకాశం ఇస్తాను. అదే మరొక సంవత్సరం నేను నీకు ఒక అవకాశం ఇస్తాను. నీ జీవితాన్ని సరిచేసుకోండి. మీ జీవితాన్ని మనల్ని సరిదిద్దుకోవడానికే మరొక అవకాశాన్ని దేవుడిస్తాను అంటారు. అందుకే తప్పించుకొనివాడు ఎవడును ఇదిగో లేకపోవును అని మరి దేవుడు ఒకవేళ దేవుడే గనక దిగితే ఎవరు తప్పించుకోగలరు? మీరు ఆలోచించండి. దేవుడే గనక దేవునితో పెట్టుకుంటే ఎవరు తట్టుకోగలరు? ఎవరు తప్పించుకోగలరు? మీరు ఆలోచించండి. అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 ఉంటుంది. మనందరికీ తెలుసు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు గురించి మరి మాట్లాడుతూ ఉంటాడు. 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడట. మరి ఆ ఫలాలు రావటం లేదు. ఈ రోజు కూడా ఒక్కొక్క మనిషిని 3 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15, 20, 30, 40 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాడు. మనలో ఫలాలు ఉన్నాయా? మనలో ఆత్మ ఫలాలు కనబడుతున్నాయా? దేవునికి ఆత్మ ఫలాలు కనపడుతున్నాయా దేవుడికి? అందుకే ఆయన అన్నాడు, ఇదిగో ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని. అక్కడ ఇదిగో మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనకనే మనము మరొక సంవత్సరములోనికి మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరము కూడా ఆయన ఉండనిమ్మని అన్నాడు గనక. మనమేదో భక్తి కలిగిన వారం, భక్తి పరులమని కాదు. ఆయన ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఆయన పర్మిషన్ గ్రాంట్ చేశాడు గనకనే మరొక సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దాని చుట్టూ తవ్వి, దానికి ఎరువు వేసి, దానికి నీళ్లు పోసి, ఇదిగో ఈ సంవత్సరము ఫలిస్తే సరే, లేదంటే నరికి వేయమని మరి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని మనం చదువుకుంటాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరొక సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, ఇదిగో దేవుడు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు గనకనే మన జీవితాల్లో సంవత్సరాలు, నెలలు, ఇదిగో రోజులు, గడియలు, నిమిషాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. మన జీవితంలో సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం, మన మార్గాలు సరిదిద్దుకుందాం, మన ప్రవర్తనను సరిదిద్దుకుందాం, దేవుని కొరకు మంచి కార్యాలు చేద్దాం. మనం ఏమి చేసాం మంచిది? మీరు ఆలోచించండి. దేవుని కొరకు ఏం చేశామో, దేవుని కొరకే మళ్ళీ మనం పాట పాడతాం, నేనేమి ఇవ్వగలనయ్యా అని పాట పాడతాం. మనమైతే ఎన్ని కొనుక్కుంటాం? క్రిస్మస్కి ఎన్ని కొనుక్కున్నాం, ఎంత ఖర్చు అయిందో, ఎంత అప్పు అయిందో, మన కొరకు మనం ఎంతైనా పెడతామో, దేవుని కొరకు ఒక మంచి కార్యం చేయడానికి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మంచి కార్యములతోనే నిత్య జీవితం అనేది ముడిపడి ఉన్నది. పరలోకం అన్నది ముడిపడి ఉన్నది. పౌలు గారు అన్నారు, ఆయన ఏం చేశాడంటేనండి, దేవుని కొరకు ఖర్చు పెట్టాడు, పెంటగా ఎంచుకున్నాడు. ఆయన ఏదైతే ఆనాటి కాలంలో మరి గుర్రం మీద తిరిగేవాడు ఆయన, అంటే ఆనాటి కాలంలో ఒక బెంజు కారు మీద తిరిగి ఆయన సమస్తము దేవుని కొరకు ఆయన నష్టపరుచుకున్నాడు. ఈ మంచి కార్యములతోనే పరలోకం అన్నది ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలోనైనా దేవుని కొరకు మంచి కార్యాలు చేద్దాము. ఒకవేళ మనం దిద్దుకోవలసిన ఉంటే దిద్దుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన మార్గమును సరిచేసుకుందాం. నిత్య జీవానికి పాత్రులుగా మనం అందరం మారాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.